జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 139 ప్రాంతాలలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 2400 మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా 68 సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తొలిసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 139 ప్రాంతాలలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 2400 మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా 68 సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తొలిసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్నారు. సోమాజిగూడ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 139 ప్రాంతాలలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఇక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 2400 మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా 68 సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తొలిసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం సోమాజిగూడ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేస్తారా? జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరికి ఏం చెప్తారు? అందరినీ ఓటు హక్కు వినియోగించుకోమని అందరూ ఓటు హక్కు వినియోగించుకోమని అందరూ బయటకు వచ్చి ఓటే ఏం చెప్తారు మేడం జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరికి? అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. మీరు చెప్పండి. సోమాజిగూడ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, ఎల్లారెడ్డిగూడెంలో ఎలా నడుస్తుంది? పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? మహేశ్వరి, కాసేపటి క్రితమే ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉన్నటువంటి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె తన 2 కుమార్తెలు కుమారుడుతో కలిసి మొత్తం 4 సంబంధించి ఈ ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీ పోలింగ్ బూత్ 290లో వాళ్ళ ఓటు ఉంది. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. సో ఈసారి ఉప ఎన్నిక కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరి ఇప్పటికే
బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉన్నటువంటి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన ఓటు ఇక్కడ పోలింగ్ బూత్లో రెండో ఓటుగా కూడా వినియోగించుకున్నారు. మొదట ఒక సాధారణ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఆ తర్వాత రెండో ఓటుగానే తను వేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం 7 గంటల నుంచి అయితే ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుంది. ఎవరైతే 6 గంటల వరకు క్యూ లైన్లో నిల్చుంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈసారి అటు అభ్యర్థులు కూడా 58 మంది ఉండడంతో ఇటు బ్యాలెట్ యూనిట్లను కూడా 4 వరకు కూడా ఏర్పాటు చేశారు. సో మరి 4 బ్యాలెట్ యూనిట్లను పరిశీలించడానికి ఓటర్లకు కొంత సమయం పడుతుంది కాబట్టి కొంత ఆలస్యమైనటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో మరి ఉదయం పూటనే 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగానే అటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఫ్యామిలీతో కలిసి వచ్చి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అయితే మొత్తం జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరికీ కూడా ఆమె పిలుపునిచ్చారు. ఓటింగ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, ఓటింగ్ పర్సెంటేజ్ని కూడా పెంచాలి అనేటువంటిది కూడా అటు అభ్యర్థి సునీత అటు అందరికీ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో మరి ఇప్పటికే ఇటు చూసుకుంటే అన్ని డివిజన్లలో కూడా జూబ్లీకి సంబంధించి 7 డివిజన్లలో కూడా మొత్తం 407 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అయితే కొంత ఇప్పుడిప్పుడే వడివడిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లంతా కూడా జనరల్గా ఉప ఎన్నికకు సంబంధించి ఎక్కడ మనం గతంలో చూసినా కూడా పొద్దున్నే ఓటర్లంతా కూడా భారీ ఎత్తున లైన్లలో బారులు తీరినటువంటి పరిస్థితిని మనం గతంలో కూడా చూస్తాం. కానీ ఇక్కడ కొంత సిటీ కావడంతో కొంత ఆలస్యంగా కూడా లేస్తుంటారు, ఆలస్యంగా వస్తుంటారు ఓటర్స్. మరి ఇక్కడ ప్రస్తుతానికైతే భారీ క్యూ లైన్లు అయితే కనిపించట్లేదు. మరి మెల్లిగా 9 గంటల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు సిబ్బంది కూడా పోలింగ్ పర్సెంటేజ్ను పెంచడానికి వివిధ చైతన్య కార్యక్రమాలు చేశారు. పోలింగ్ అవగాహనను, ఓటర్లలో అవగాహనను కూడా తీసుకొచ్చారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు వినియోగించుకొని వారు రాజకీయ పార్టీలను ప్రశ్నించాలంటే ఖచ్చితంగా ఓటు హక్కు వేసి నిలదీయాలి అనేటువంటి ఒక చైతన్యాన్ని అటు ఎన్నికల సంఘాలు కూడా అనేక చైతన్య కార్యక్రమాలు చేశారు. సో మరి ఈసారి ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ను అత్యధికంగా పెంచేలా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం గతంలో కూడా చూస్తే జూబ్లీహిల్స్లో ఎప్పుడు కూడా 47%, 55%, ఈ విధంగా 55%కి మించకుండానే ఎప్పుడు కూడా పోలింగ్ జరగలేదు. మరి ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతాన్ని పెంచేటువంటి అవకాశం ఉంది. ఈసారి మొత్తం 407 పోలింగ్ బూత్లలో ఎంటైర్ డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, అంటే దేశంలోనే మొట్టమొదటిసారి డ్రోన్ల ద్వారా భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టు కూడా అటు ఎన్నికల అధికారులు చెప్పారు. నిన్ననే మొత్తం 139 పోలింగ్ లొకేషన్స్ వద్ద మొత్తం డ్రోన్లను తిప్పనున్నారు. ఏదైతే ఈ పోలింగ్ బూత్స్ ఉన్నాయో వీటికి 30 మీటర్ల ఎత్తులో 100 మీటర్ల రేడియస్లో మొత్తం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ కూడా ఆ డ్రోన్లను ఎగిరేసి ఆ భద్రతా సిబ్బందిని వెంటనే పంపనున్నారు. మనం చూడొచ్చు ఈసారి ఓటర్ అసిస్టెంట్ బూత్ అనేటువంటిది కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చాడు మొదట ఇక్కడ వాళ్ళ ఓటుకు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ అడిగి తెలుసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయండి ఓటర్కి, ఏం చెప్తారు? Mobile storage facilities, token you have will and give your phone. రైట్, ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైనటువంటి మాక్ పోలింగ్ 7 గంటలకు ముగిసింది. 7 గంటలకు పోలింగ్ అనేటువంటిది ప్రారంభమైంది. సో మరి అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల అటు బోరబండ లాంటి ప్రాంతాల్లో లైటింగ్ సరిగా లేదనేటువంటిది అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మరి ఇట్లా ఇంకా ఈవీఎంల మొరాయింపుకు సంబంధించినటువంటి అయితే ఎటువంటి సమాచారం రాలేదు. మొత్తానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎంటైర్ 407 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ బూత్కు మినిమం ఆన్ అండ్ యావరేజ్ 900 ఓట్లు ఉండబోతున్నాయి. 1200 మంది ఓట్లు దాటినటువంటి పోలింగ్ బూత్లు కూడా ఒక 11 వరకు కూడా ఉన్నాయి. సో మొత్తానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.